जन्मदिनमिदं ऐ प्रियसखे, जन्मदिनमिदं ऐ प्रियसखे, शन्तनोतु ते सर्वदा मुदं, शन्तनोतु ते सर्वदा मुदं। प्रार्थयामहे भवशतायुषी, प्रार्थयामहे भवशतायुषी, ईश्वर सदा त्वां च रक्षतु, ईश्वर सदा त्वां च रक्षतु। पुण्यकर्मणा कीर्तिमर्जया, पुण्यकर्मणा कीर्तिमर्जया, जीवनं तव भवतु सार्थकं, जीवनं तव भवतु सार्थकं, भवतु सार्थकं, भवतु सार्थकं। थैंक यू। ఇప్పుడు మన ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న గెస్ట్లను ఉద్దేశించి ఎవరన్నా రెండు మాటలు చెప్పాలనుకుంటే క్లుప్తంగా సాధ్యమైనంత తక్కువ మాటల్లో ఎక్కువ భావం వచ్చేటట్టు ప్లీజ్. లేట్ అయింది కాబట్టి క్లుప్తంగా చెప్తానండి. ఫస్ట్ మధురవాణి మేడం, ఆమె పేరులోనే ఉండి మధురం అనేది. మేడం మాకు చాలా క్లోజు, ఫ్యామిలీ ఫ్రెండు, మా మిస్సెస్ చాలా అటాచ్మెంట్ ఉండేది. అలాగే వెంకటేశ్వరరావు గారు మన ఈ సీనియర్ సిటిజన్ సొసైటీకి తాను వాలంటరీగా మనకు ఆయన సర్వీస్ అందిస్తున్నాడు. అలాగే భుజంగారెడ్డి గారు మాకు ఎస్సీఎల్ కాలనీలో మేము 20 years పైన పక్కపక్కనే ఉన్నాము. అలాగే ప్రతాప్ రెడ్డి అన్న బాగా యాక్టివ్. తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడు ఇక్కడ వచ్చడమే కాకుండా మనకి డైలీ కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్లో అంటే క్యారమ్స్ కానీ, చెస్ కానీ, పేపర్ కానీ ఇక్కడ వచ్చి మనకు సోమశేఖర్ రెడ్డి గారు మనకు మంచి ఏసీ స్పెసిలిటీస్ కల్పించాడు. కావున మీరు అందరూ ఎక్కువ మంది డైలీ కూడా వచ్చి ఈ యొక్క సొసైటీలో కాలక్షేపం చేయాలి, కాలక్షేపం నేను కోరుకుంటూ. అలాగే మన శ్రీనివాస్ గారు అయితే మాకు చాలా టెంపుల్ ధనుర్మాసం అప్పుడు 4 గంటలకే టెంపుల్ పోయేది. టెంపుల్లో మేము చాలా అక్కడ చాలా కార్యక్రమం పాల్గొనే వాళ్ళం. అలాగే భగవాన్ రెడ్డి గారు మా హెచ్సిఎల్ ఫ్రెండే. ఆయన కాకపోతే చాలా కామ్గా ఉంటాడు. కాబట్టి అన్నను కూడా డైలీ కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇక అంజన్న అంటే మనకు కాలనీకి ఒక ఎసెట్. ఇక మాకు అంజన్న గురించి ఎక్కువ చెప్పేది అవసరం లేదు. ఎవ్రీబడి నోస్ హిమ్సెల్ఫ్ హిమ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో అందరికీ కూడా మరొకసారి బర్త్డే శుభాకాంక్షలు జరుపుకుంటూ వారు ఎక్కువ వారి యొక్క మా కాలనీకి సేవలు అందిస్తూ వారి యొక్క జీవనం కొనసాగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు కన్నుల పండుగ హాల్ అంతా నిండుగా ఉంది. అందుకే ఈ వేదిక కూడా చాలా నీట్గా ఉంది, చాలా పండుగలాగానే ఉంది. ఈరోజు జన్మదిన వేడుక జరుపుకున్నటువంటి మేడం మధురవాణి గారికి, వెంకటేశ్వరరావు గారికి, భుజంగారెడ్డి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, మన సార్ భగవాన్ రెడ్డి గారికి, అంజన్నకి, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. లేట్ వచ్చినందుకు క్షమించగలరు. అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మధురవాణి గారికి, అలాగే భుజంగారెడ్డి గారికి, తర్వాత ప్రతాప్ రెడ్డి గారికి, తర్వాత సీనన్నకు, తర్వాత భుజంగారెడ్డి మన భగవాన్ రెడ్డి గారికి, అంజరెడ్డి అన్నకు ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. సరస్వతికి వందనం. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభివందనములు. జనరల్గా మేము స్కూల్లో చేస్తుంటాము, కానీ ఈరోజు ఇంత పెద్ద వాళ్ళ ముందు మేము చేసుకోవడం మా అదృష్టము. పేరున అందరికీ కృతజ్ఞతలు. మేము ఈ ల్యాండ్ కొన్నది 40 years కింద కొన్నాము, కానీ కట్టుకున్నది 2009లో. అప్పుడు నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నాను. భవానీ మాత ఆశీస్సులు, మా నాన్న ఆశీస్సులు, మా అత్త మామ మా ఆశీస్సులకు ఉపాధ్యాయురాలుగా ఈరోజు మీ ముందు నా జన్మదిన జరుపుకుంటున్నాను. సో దీనికి సహకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. నా పెద్దలందరికీ, నా తోటి సీనియర్ సిటిజన్స్ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి జయప్రదం చేసినందుకు నేను గర్విస్తున్నాను.
జన్మదినం జరుపుకుంటున్న తోటి సోదరులు మరెన్నో జరుపుకోవాలని మరియు జన్మదినానికి వచ్చిన అందరి మిత్రులకి, ఆశీర్వదించిన మిత్రులకి కృతజ్ఞతలు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎంత బాగా జరిపినందుకు ధన్యవాదాలు. సిటిజన్ కమిటీ అధ్యక్షులు, మొత్తం టోటల్ మెంబర్స్కు మరియు నా ముందున్న పెద్దలకు నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్, తాటి శ్రీనివాస్ అని, సిద్దిపేట శ్రీనివాస్ అంటారు ఇక్కడ కాలనీలు అందరూ. మేము ఒక మారుమూల గ్రామం, ఒక చిన్న పల్లెటూరులో పుట్టాము. మేము మాకు ఎక్కడ పోయినా ఒక డిస్టిక్ వస్తుంది. 3 డిస్టిక్ల బార్డర్ మాది. ఒక దిక్కు మెదకు, ఒక దిక్కు మాది వరంగల్, ఒక దిక్కు నల్గొండ వస్తుంది. 3 డిస్టిక్ల బార్డర్ను. అక్కడి నుంచి మేము సిద్దిపేట పోయాను ఒక 23 ఇయర్స్ తర్వాత. నేను 23 ఇయర్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చామండి. హైదరాబాద్ 2005లో వచ్చాము. ఫస్ట్ బోసవాళ్ళ ఇంట్లో ఉన్నాను, తర్వాత హనుమంత్ రెడ్డి ఇంట్లో రోడ్ నెంబర్ 6లో ఉన్నాను. 2014లో ఇల్లు కట్టుకుని 2017లో 2 ఇయర్స్ 53 ప్లాట్లో పోయాము. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. నేను మామూలుగా బిజినెస్, మాది బోర్వెల్ బిజినెస్ ఉండే, బోర్వెల్స్ గురించి ఇక్కడనే ఉన్నాము. తర్వాత ఇప్పుడైతే ఏం లేదు, ఖాళీగానే ఉన్నాము. అంటే మామూలుగా బిజినెస్ చేసుకుంటుంటాము. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 బిడ్డలు అమెరికాలో ఉంటారు, ఒక బిడ్డ ఇక్కడనే జనగాంలో ఉంటుంది. కొడుకు కూడా అమెరికానే సంబంధం, కానీ ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాడు, అవుతాడు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ. మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా ఇక్కడ కూర్చున్నటువంటి నాతోటి జన్మదినాలు జరుపుకున్నటువంటి నా సోదరులు, సోదరిమణి, అలాగే ముందున్న సోదరిమణులందరికీ నేను ఒక క్షమాపణ కోరుతున్నాను మీతోని. ఎందుకంటే నేను లేట్గా వచ్చాను. ఒక విషయంలో అంటే వేరే వాళ్ళు పని చెప్తే అందులో ఇరికిపోయినా, త్రిమూర్తులకు ఫోన్ చేసినా కూడా కొంచెం లేట్ అవుతుంది నాకు, నేను ఒక దగ్గర ఉందని. లేట్ అయినా సరే అంటే అందుకే వచ్చిన. ముందుగా అది క్షమించాలి నన్ను. రెండోది ఏంటంటే, నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. వాళ్ళు 3 యూఎస్లో ఉన్నారు. నేను ట్రేడ్ యూనియన్లో పనిచేసిన ఎన్ఎఫ్సీలో. నా గురించి ఇక్కడ రమేష్కి తెలుసు. నేను ఎవ్వరికి ఏం జరిగినా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా మీరు పిలిస్తే నేను వస్తాను. ఏ కష్టం వచ్చినా సరే నేను ముందు ఉంటా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అది అఫీషియల్గా కానీ, ఏ విధంగా పర్సనల్గా కానీ, ఎక్కడ పని, మున్సిపల్గా కానీ, పోలీసు కానీ, ఎక్కడైనా సరే అంజిరెడ్డి అని కాలనీలో ఒకడు ఉన్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచి వాతావరణం, చల్లగా కూర్చున్నామంటే స్పెషల్గా సోమశేఖర్ రెడ్డి నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మా త్రిమూర్తులు గారికి ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే, ఈ ఒక్క ఏసీ సరిపోదు, ఇంకొక ఏసీ అట్లా ఫిట్ చేస్తే ఇలా ఎండ ఎట్లా ఉందంటే, నిన్న 10 మంది చనిపోయారు మన హైదరాబాద్లో. అసలు ఆ వేడి భరించలేకపోతున్నాము. ఇలా ఇంత మంచి వాతావరణంలో కూర్చున్నందుకు సోమశేఖర్ రెడ్డి నాకు మరొకసారి ధన్యవాదాలు తెలిసిపోతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రెడ్డి సార్. ఈనాటి పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి మధురావని మేడం గారు, వెంకటేశ్వరరావు గారు, భుజంగారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, భగవాన్ రెడ్డి గారు, అంజన గారు, వీళ్ళందరికీ కూడా పుట్టినరోజు విషయం చెప్తూ, ఇలాంటి బర్త్డేలు ఇంకా ఈ వేదిక మీద చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అంటే చాలా చేసుకోవాలి. మంది కూడా చాలామంది సభ్యులు వచ్చారు, ఇక్కడ కూడా చాలామంది వచ్చారు. ఇలాంటి వేడుకలు చాలా జరుపుకుంటే చాలా అందరికీ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సభ్యులతో రావాలి ఇక్కడికి బర్త్డేకు. ఏదో 1-2 వచ్చేసేసి జనాలు కూడా సరిగ్గా రావట్లేదు. అందరూ రావాలి. ఈ వేడుకను మన అందరము కన్నుల పండుగ చేసుకోవాలి. ఇంతటితోటి ఈ కార్యక్రమం ముగిస్తూ మనకు ఈ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి టిఫిన్స్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.